అందరికీ నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ తిమ్మమ్మ బాలవీరయ్య ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమ్మ మరిమాను. ఇక్కడ మనకు ప్రధానంగా పూజ చేసేటువంటి స్వామి వెంకటరమణ స్వామి ఇక్కడ ఉన్నాడు. ఈ స్వామి ఎంతో భక్తితో మేము వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే ఇక్కడ 20 ఏళ్ళుగా మా నాయన డాక్టర్ నిర్మలానంద కోనేశ్వరం కథ చేసి ఈ మరిమాను అభివృద్ధి చెందడానికి చాలా కృషి చేశారు. మేము ఎప్పుడు వచ్చినా కూడా అంతే ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి గుడిలోకి మాకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి మమ్మల్ని పంపిస్తారు. ఈ స్వామికి కృతజ్ఞతలు చేసుకున్నాం. ఇక్కడ ఉండేది బాలవీరయ్య, ఇక్కడ ఉండేది తిమ్మమ్మ గారు ప్రత్యక్షంగా నిలిచిన స్థలం ఇది. కాబట్టి అందరూ తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నా. నమస్తే. ఇక్కడ తిమ్మమ్మ మరిమానం, తిమ్మమ్మ సతీష్ సహగమనం చేసిన స్థలం అక్కడ ప్రత్యక్షంగా తిమ్మమ్మ గారు ఉంది. ఇక్కడ తిమ్మమ్మ వదిన గారు పుట్టమ్మ. సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే 10 ఏళ్ళు పెళ్ళైనా కూడా ఇక్కడ వచ్చి స్వామివారి ఇచ్చిన ముడుపు తీసుకొని వచ్చి ఉయ్యాల ఇక్కడ కట్టి ఊపి పోతే మళ్ళీ సంవత్సరానికి ఖచ్చితంగా సంతానం అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి పుట్టమ్మకు ముడుపు కట్టాలని మరీ ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి సామాన్యుడేం కాదు. ఇక్కడ తిమ్మమ్మ మరిమాను గైడ్గా పనిచేస్తున్నాడు మా ఆత్మీయ మిత్రుడు, ఆత్మీయ సహోదరుడు ఎద్దుల మనోహరు. చాలా బాగా చెప్తారు. ఎవరన్నా ఇక్కడ వచ్చిన వాళ్ళు మా మిత్రుని సహాయంతో మీరు ఏమి కావాలన్నా ఏమి అడిగినా మీరు ఎంతసేపు వినేంతసేపు చెప్తాడు. బుర్రకథలు కూడా బాగా చేస్తాడు. ఇక్కడే ఉంటాడు తిమ్మమ్మ మరిమాను కింద. చరిత్రలో లీనమైపోతాడు. ఎందుకంటే మా నాయన ఇక్కడ 20 ఏళ్ళు కథ చేశాడు. ఈ తిమ్మమ్మ మరిమాను పైకి రావడానికి కారణం నాయన ఫస్ట్ నుంచి ఎక్కడో చరిత్ర ఉంది. ఈ రోజు ఈ కళను మళ్ళా ఇలాగే నిలుపుతున్నారంటే నేను మనోహర్ గారికి, మా మిత్రునికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ శివరాత్రి సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.